నా ఫ్రెండ్స్ అంటారు నువ్వు చాలా ఓపిగ్గా వంట చేస్తావు 2-3 కూరలు అని. మరి ఏం చేస్తామండి, ఇంట్లో తినేటోళ్ళు ఉన్నప్పుడు చేయాలి కదా. ఇలా 2-3 కూరలు వండవలసి వచ్చినప్పుడు క్విక్ గా అయిపోయే విధంగా చేసుకుంటాను. ఈ రోజు 2 రకాల కూరలు తీసుకొచ్చారు, చికెన్ మటన్ గ్రేవీ చేసి చికెన్ ఫ్రై చేసి చారు పెడతాను. రెండింటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మటన్ గ్రేవీ కోసం కుక్కర్ యూస్ చేస్తానని కుక్కర్ లో మటన్ వేసుకున్నాను. ఫ్రై కోసం కడాయిలో చికెన్ వేసుకున్నాను. చికెన్ ఫ్రై తయారు చేసుకోవడం కోసం శుభ్రం చేసుకున్న చికెన్ లో కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రేకలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి మసాలాలు ముక్కలకు బాగా పట్టించి తగినంత ఆయిల్ వేసి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మటన్ గ్రేవీ తయారు చేసుకోవడం కోసం కుక్కర్ గిన్నెలో శుభ్రం చేసుకున్న మటన్ వేసుకున్నాం కదా. ఆ మటన్ లో కూరకు సరిపడా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, గ్రేవీకి సరిపడినన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ముక్క మునిగేలా నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వేయించుకున్నారంటే మటన్ కర్రీ రెడీ. కలిపి పెట్టుకున్న చికెన్ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక ఉడుకు పట్టాక మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ కర్రీ తినడానికి రెడీ. చారు కూడా మరిగిపోయింది, ఇక తాలింపు పెట్టుకోవడమే. నేను చెప్పినట్లుగా చేసి చూడండి ఒకసారి, రుచి మీకే తెలుస్తుంది.